కానీ కోర్టుకి అనుమానాలు అక్కర్లేదు. ఆధారాలు కావాలి. కోర్టుకి ఆధారాలు మాత్రమే కావాలి. ఆధారాల్లో ప్రూవ్ చేయగలిగితే మాత్రమే ఏదైనా కేసు నిలబడింది. ఇప్పటివరకు కూడా ఇందాక నేను చదివి వినిపించినప్పుడు ఏసీబీ కోర్టు చెప్పిందేంటి? ఆధారాలు లేకుండా కేవలం అనుమానాలతోనే ఇప్పటివరకు మీ కస్టడీకి ఇస్తూ వచ్చాము. ఇంకా ఆ కస్టడీని పొడిగించలేమంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది ఏసీబీ కోర్టు. సో ఆధారాలు లేకుండా అనుమానాలతో మాత్రమే ఇప్పటివరకు కేసుని మీరు ఇన్ని రోజులు తీసుకొస్తూ వచ్చారంటే ఇంకా ఆధారాలు ఎప్పుడు సంపాదిస్తారు? ఇప్పటికే దగ్గరగా సంవత్సరం దాటిపోయింది ఈ కేసుకు సంబంధించి. ఆధారాలు లేకుండా సంవత్సరం పాటు కేసు నడిపారు. ఆధారాలు లేకుండా వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. దగ్గరగా 17-18 మంది ఈ లిక్కర్ కేసులు అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. కొంతమంది 90 రోజులు, కొంతమంది 100 రోజులు ఇలా అరెస్టులు చేసుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. ఇవన్నీ పొలిటికల్ వెండెక్టా కిందే ఉన్నాయని చెప్పేసి జనాలకు అర్థమైపోతుంది కదా, కోర్టులకు అర్థమైపోతుంది కదా. ఏ కేసుకైనా కోర్టు ప్రాతిపదికన చూసేది ఆధారాలు. కోర్టుకు కావాల్సింది ఆధారాలు. ఆధారాలు లేకుండా మీరు ఇన్ని రోజులు ప్రొలాంగ్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వానికి కావచ్చు, సిట్టుకు కావచ్చు, ఏసీబీ కోర్టు చివాట్లు పెట్టే పరిస్థితికి వస్తుంది. ఈవెన్ మీకు గుర్తుంటే రీసెంట్గా 11 కోట్లు దొరికాయని చెప్పేసి రాజకసిరెడ్డికి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఇంట్లోనో, లేదంటే ఆయనకి సంబంధించిన బినామీ ఇంట్లోనో, లేదంటే ఆ కాలేజీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో 11 కోట్లు దొరికాయని చెప్పేసి పదే పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి మీడియా ఛానల్స్ సిట్టుకి సంబంధించి ఆ 11 కోట్లు కూడా రాజకసిరెడ్డి అని చెప్పేసి చెప్పినప్పుడు రాజకసిరెడ్డి సైతం కోర్టులో ఆయన వాదిస్తూ వచ్చారు. ఈ 11 కోట్లు నావని ప్రూవ్ చేస్తే ఈ కేసుని నేను ఒప్పుకుంటాను. ఆ కేసుకి ఈ 11 కోట్లకి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ 11 కోట్లు నావి కావు అంటూ కూడా డైరెక్ట్గా కోర్టులోనే పిటిషన్ వేశారు రాజకసిరెడ్డి. అంటే ఈ లిక్కర్ కేసులో ఏవన్గా ఉంటూ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజకసిరెడ్డి ఆ డబ్బులకి నాకు సంబంధం లేదని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసే వరకు వచ్చారంటే, అంతవరకు వెళ్ళారంటే మరి ఆ కేసు నిజంగానే ఆధారాలుండి చేసినటువంటి కేసుగా చూడాలా, లేదంటే అనుమానాలతోనో పొలిటికల్ వెండెక్టాతో చేసినటువంటి కేసుగా చూడాలి కదా.